సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బాపిరెడ్డి గోవర్ధన్ గారు ఈ నెల రోజుల నుంచి 7 నియోజకవర్గాల్లో వెనుకబడిన తరగతులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అన్ని వర్గాలతో దగ్గరై విస్తృతంగా ప్రచారం చేసి అందరి మన్ననలు పొందుతున్నటువంటి ఈరోజు బాపిరెడ్డి గోవర్ధన్ గారు అదేవిధంగా మొన్ననే మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్ యాత్ర ద్వారా జిల్లాలో ఇంకా పూర్తి స్థాయిలో మరి గెలిచే విధంగా వారు ఏదైతే మొన్న సభ పెట్టి చెప్పినటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెమటలు పోస్తూ ఉంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో మరి ఏమాత్రం కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి రానటువంటి సందర్భంలో ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ సీట్ కూడా రాదనే బెంగతోని ఇంతకుముందు జీవారెడ్డి గారు చెప్పినట్టు ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో దాదాపు 4 సభలు పెట్టినటువంటి సందర్భంలో కూడా వాళ్ళ గ్యారెంటీగా అనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టే ఇటు బోధనలో షకీల్ గారి కుమారుడి పేరు మీద దెబ్బతీయాలని, అదేవిధంగా ఇక్కడ ఆర్మూర్లో మరి ఆర్టీసీ మాల్ పేరు మీద మరి జీవన్ రెడ్డి గారిని దెబ్బతీస్తే ఓట్లు దండుకోవచ్చని, అటు బోధనలో ఓట్లు దండుకోవచ్చని ఈ రోజు ఏదైతే కుట్ర చేసి కేవలం ఒక 4 రోజుల్లో ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో 4 రోజుల తర్వాత మీరు ఏమన్నా లీగల్గా చర్యలు తీసుకోవాలనుకుంటే మీ ప్రభుత్వం మీదే ఉంది, ఎన్నికల తర్వాత తీసుకోవాలి. కానీ మరి ఎన్నికలప్పుడు ఈ విధంగా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసి చేయాలని ఏదైతే కుట్ర పడుతూ ఉన్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీ ముస్లిం సోదరులు కానీ ఈరోజు మొన్ననే అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో కూడా 4 అసెంబ్లీ స్థానాలు కూడా మేము పోగొట్టుకున్నాం. కష్టపడి పనిచేసే శాసనసభ్యులు ఓడిపోయారు. మళ్ళీ పార్లమెంట్ ద్వారా కనీసం ఈ జిల్లాలో మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి, బాపిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించుకోవాలనే తపన ఈరోజు పబ్లిక్లో స్పందన కనపడతా ఉన్నటువంటి సందర్భంలో ఈ విధంగా మరి జీవన్ రెడ్డి గారు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యుల్ని డ్యామేజ్ చేయాలని దాని ద్వారా ఓట్లు దండుకోవాలనే కుట్రను తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఏదైనా ఉంటే పోలింగ్ అయిన తర్వాత మీ ప్రభుత్వమే ఉంది, పోలింగ్ తర్వాత మరి లీగల్గా ఏ చర్యలు తీసుకున్నా దాన్ని ఎదుర్కోవడానికి జీవన్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటారు. ఏదైనా అట్లా ఉంటే ఎదుర్కోవాలి తప్ప ఇటువంటి దొంగ దెబ్బతీసి మరి ఈ ద్వారా ప్రజల మన్ననలు పొందాలంటే ఈ దారి కాదు. ప్రజల విశ్వాసం పొందాలంటే మీరు చెప్పినటువంటి 6 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు ఉన్నాయో అవి అమలు చేసి ఉంటే మీరు ప్రజల మన్ననలు పొందేవారు. ఈరోజు ఎక్కడ మేము రోజు తిరుగుతూ ఉన్నాం, ఉపాధి కార్మికుల దగ్గరికి వెళ్తా ఉన్నాం, ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. సార్ మాకు మా ప్రభుత్వమే కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే, మాకు అన్ని ఇచ్చిండ్రు, ఈ ప్రభుత్వం మాకేమి ఇవ్వడం లేదనే బాధ బడుగు బలైన వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా నిజామాబాద్ పార్లమెంట్ సీటు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. బాపిరెడ్డి గోవర్ధన్ గారు మీ అందరి మద్దతుతో, ప్రజల యొక్క మద్దతుతో, అక్కడికి బలైన వర్గాల మద్దతుతో తప్పకుండా బాపిరెడ్డి గోవర్ధన్ గారు రేపు 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో గెలవబోతున్నటువంటి సందర్భం కూడా స్పష్టంగా కనపడుతున్న సందర్భంలో తప్పకుండా గెలిపించుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తూ మరి జీవన్ రెడ్డి గారి మీద డ్యామేజ్ చేయాలని ఏవైతే మన రేవంత్ రెడ్డి గారు మరి ఆర్మూర్ వచ్చినప్పుడు మరి ఎన్నికల నిబంధనల విరుద్ధంగా ఏదైతే వ్యాఖ్యలు చేసిండో దాన్ని వెంటనే మరి విరమించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుకుంటూ ఆ విషయాన్ని ఖండిస్తూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.